ఒక శోధన రాబోతుంది, మీ నమ్మిక పరీక్షింపబడబోతుంది. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముతాం, అది గొప్ప సంగతి కాదు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆయనగా ఇంకెవరిని నమ్ముతాం? మనం దేవుణ్ణి నమ్మటం గొప్ప సంగతా? కాదు. ఇప్పటికే ఎన్నో కార్యాలు చూసాం. ఆయన నమ్మదగినవాడని తెలుసు. ఖాళీ తెప్పాళ్ళలో నీళ్లు పోసి ప్రభువుని నమ్మి ఎసరు పెట్టొచ్చు. ఎసరు ఉడికేసరికి రైసు పంపించేంత నమ్మకస్తుడు ఆయన. అర్థమైందా? ఖాళీ తెప్పాళ్ళ శుభ్రం చేసి నీళ్లు పోసి ఎసరు పెట్టొచ్చు. ఎసరు ఉడికేసరికి రైసు పంపించే సమర్థుడు ఆయన. అంటే అంత నమ్మదగినోడు ఆయన. బలవంతుడు కాబట్టి, శక్తివంతుడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి, ఆయనకు అసాధ్యమైంది లేదు కాబట్టి మనం ఆయన్ని నమ్మటం, మనం ఆయన్ని విశ్వసించడం గొప్ప సంగతి కాదు ఒక కోణంలో. కానీ మనం ఆయన నమ్మటమే కాదు, దేవుడు కూడా మనల్ని నమ్ముతాడట. దేవుడు కూడా మన విశ్వాస్యతను పరీక్షించుకుంటాడట. దేవుడు నమ్మదగినవాడు, అందులో డౌట్ లేదు. కానీ మనం నమ్మదగిన వారమా, నమ్మదగని వారమా, మన నమ్మకత్వాన్ని కూడా దేవుడు గమనిస్తాడట. ఇప్పుడు మనం దేవుడిని నమ్మటం గొప్ప సంగత, దేవుడు మనల్ని నమ్మటం గొప్ప సంగత? ఎందుకంటే దేవుడు అంత నీతి నిజాయితీ అష్టావక్రుడని ఒక కథలో ఉంటాడులే. అంటే వాడి శరీరంలో 8 వంకర్లు ఉంటాయి. అష్టావక్రులు అంటే సరిపోదేమో, అంటే అన్ని వంకర్లు ఉన్నాయి మనకి. చంచల బుద్ధి వంచన ఏది యుంచక త్రూంచవే నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి. ఓల్డ్ సాంగ్లేండి, ముసలోళ్ళు పాడుకున్నారు. ఓపెన్గా చెప్పు, చెంచల బుద్ధి అయ్యా స్థిరం ఉండదని. ఇన్ని చెంచల మనస్తత్వాలు దేవుడు నమ్మటం ఏందండి? అసలు మనల్ని నమ్మటానికి వీసమంత ఆధారం ఉందా? మన విశ్వాస్యత ఏమన్నా గొప్పదా? కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మాట నిజం. మనం దేవుణ్ణి నమ్మినట్టే దేవుడు కూడా మనల్ని నమ్ముతాడట. లేఖనం చెప్తున్న సాక్ష్యం. మన నమ్మకత్వాన్ని మెచ్చుకుంటాడంట, మన నమ్మకత్వాన్ని పరీక్షించుకుంటాడట, మన నమ్మకత్వాన్ని ప్రశంసించుకుంటాడట, దూతల ఎదుట మెచ్చుకుంటాడట. దీనికి మీకు నిరూపణ, మనుషుల ఎదుటే దేవుడు మెచ్చుకున్నాడు మన నమ్మకత్వాన్ని, మనుషుల నమ్మకత్వాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, సంఖ్యాకాండం 12 చూస్తే మోషేని గురించి వాళ్ళ అక్కకి, ఎవరికి? సొంత అక్కకి, సొంత అన్నకి వాళ్ళ తమ్ముడు బుద్ధి వాళ్ళకి తెలియదండి. ఏమండి, వాళ్ళ ఎంగిలి పాలు తాగినోడు, వాళ్ళ తమ్ముడు బుద్ధి వాళ్ళకి తెలియదట. ఆయన మనస్తత్వం ఏంటో దేవుడు చెబుతున్నాడండి. మిరియాము, అహరోను, నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడే విషయంలో మీరు ఎందుకు భయపడలేదు? ఎంత అహంకారం అని ఒక డోస్ ఇస్తాడు. చదవండి. యెహోవా పలికించనా? మీకు అందరికీ సరిగ్గా వినపడుతుందా? వినపట్లేదా? ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మికిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిర్యాములకు ఆజ్ఞానిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను, మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును. నా సేవకుడైన మోషే అటివాడు కాడు. అబ్బా, అద్దుగదుగో. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదని. మానిటర్ లింక్ కొంచెం పైకి సౌండ్ వస్తే, అంతటిలో నమ్మకమైన వాడు. మోషేని ఎలా అర్థం చేసుకున్నాడండి దేవుడు? ఈ మాట, ఈ సర్టిఫికేట్ ఇచ్చాడే, ఊరకిచ్చాడా, పరిశీలించి ఇచ్చాడా? మోషేని పలు విధములుగా దేవుడు పరిశోధించాడు. ఇశ్రాయేలీయులు బానిసలై ఉన్నప్పుడు మోషేని ఐగుప్తు సింహాసనం ఎక్కే ఛాన్స్ ఇచ్చాడు మోషేకి. మోషే ముందు ఒక అద్భుతమైన ఆఫర్ పెట్టాడు. వీళ్ళతో కలిసి, స్వజనులతో కలిసి మట్టి పిసకటమా,
లేకపోతే ఐగుప్తు రాజకుమార్తె కుమారుడు అనిపించుకొని సింహాసనం ఎక్కటమా? గోల్డెన్ ఆఫర్. అప్పట్లో టాప్ 1లో ఉన్న రాజ్యం ఐగుప్తు, ఈజిప్ట్. నాకు ఈ బానిసల బతుకు వద్దు అనుకుంటే సింహాసనం ఎక్కొచ్చు. సింహాసనం కాదు అనుకుంటే మట్టి పిసకాలి ఇటుకలు చేయటానికి. సింహాసనాన్ని కోరుకుంటాడా? దేవుని ప్రజలతో శ్రమానుభవాన్ని కోరుకుంటాడా? పరీక్ష. మోషే నమ్మకత్వం తేలింది. సింహాసనాన్ని వదిలేశాడు. అదృశ్యుడైన వాని నిదానించి చూచుచున్నట్లుగా దేవుడిచ్చేటువంటి ఉన్నతమైన బహుమానం చాలు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఫిక్స్ అయిపోయి దేవుని ప్రజలతో శ్రమ పడటానికే ఇష్టపడ్డాడు. పాస్ అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే సింపుల్గా చెప్పాలంటే దేవుడా డబ్బా? డబ్బు కాదు, దేవుడే కావాలి అని దిగాడు. 2 నిర్గమాకాండం 32వ అధ్యాయంలో, ఇంటికి పోయి చూడండి, ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి, మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి పోయి చూడండి, పెన్ను ఉంటే. అందులో మోషే, ఈ ప్రజలు లోబడనులని ప్రజలు చూడు, నువ్వు 40 రోజులు ఇక్కడ ఉన్నందుకు ఈ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని వాళ్ళ కోసం ఒక దూడను చేయించుకొని ఆ దూడ బొమ్మను పెట్టుకొని ఐగుప్తులో నుంచి మనల్ని రక్షించినటువంటి దేవుడు ఇదే అని దానికి జాతర చేస్తున్నారు, దానికి పండగ చేస్తున్నారు. నా స్థానాన్ని ఒక దూడ బొమ్మకిచ్చి దూడ రూపాన్ని ఏర్పరిచి దానికి యెహోవా అని పేరు పెట్టి యెహోవాకు పండుగ అని ప్రకటిస్తున్నారు. దరిద్రులు. ఈ దరిద్రుల్ని ఒక్క దెబ్బతో చంపి నీలో నుండి జనాంగాన్ని రప్పిస్తాను, నా మాట విని అడ్డు తప్పుకో అన్నాడు. పరీక్ష. అంటే వాళ్ళ మొత్తాన్ని వేసి పడేసి నీ సంతానాన్ని వృద్ధి పొందించి నీ జనాంగాన్ని వాగ్దత్త దేశానికి తీసుకెళ్తాను, ఆశీర్వదించబడిన జనాంగంగా నీ సంతతిని చేస్తానని గోల్డెన్ ఆఫర్ 2. దేవునికి స్తోత్రం. కానీ మోషే ఏమన్నాడో తెలుసా? అంత కోపమైతే ఎట్లయ్యా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఏమని ప్రమాణం చేశావు? నిశ్చయముగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని ప్రమాణం చేశావు. బానిస శృంఖలాలు తెంచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి తీసుకెళ్తానని మాట్లాడావు. ఏమిటయ్యా ఇప్పుడేమో చంపేస్తా అంటున్నావు? వాళ్ళు బలహీనలని నీకు తెలియదా? ఎరుగకయే వాళ్ళని విమోచించావా? మా పితరులకు ఇచ్చిన మాట తప్పిపోతావా? ఏమిటయ్యా? నంబర్ 1లో పాస్ అయ్యాడు. 1 సింహాసనం వద్దనుకున్నాడు. 2 జనాంగం యొక్క ఆశీర్వాదాన్ని వద్దనుకున్నాడు. నా ప్రజలకు లేని ఆశీర్వాదం నాకెందుకు? నా జనాంగం మొత్తం నాశనమైనాక నేనెందుకు? నో, ఉంటే వాళ్ళతో పాటు నేను అవసరమైతే వాళ్ళ కోసం నేను నాశనం అవుతా, అవసరమైతే వాళ్ళ కోసం నేను నరకానికి పోతా, కానీ వాళ్ళు మొత్తం నీ రాజ్యంలో ఉండాలి. 2 3వది మిథ్యాను దేశానికి పోయాడు. మోషే 40 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. ఒక పక్క ఇల్లు కట్టుకున్నట్టు కానీ, రాత్రి చెప్పాను, ఒక పెద్ద 4-5 గుంపుల మందల్ని సంపాదించినట్టు కానీ మనకు కనపడదు. 40 ఏళ్ళు మామ దగ్గర ఉన్న తన కోసం ఒక ఇంటిని కట్టుకోలేదు, ఒక మందని సమకూర్చుకోలేదు. 40 ఏళ్ల పాటు ఏనాటికైనా నా దేవుడు వస్తాడు, దర్శిస్తాడు, నన్ను బయటికి తీసుకెళ్తాడు, నన్ను తీసుకెళ్ళి నా ప్రజలను బంధవిము. ఇంకొక మాట చెప్పనియండి, ఎందుకు సంపాదించుకోలేదో తెలుసా? మోషే ఎందుకు మందల్ని ఇంటిని సంపాదించుకోలేదో తెలుసా? మోషే నమ్మకత్వం పార్ట్ 3. నా ప్రజలు అక్కడ బానిసలై నిలవరమైన నివాసాలు లేక, అన్నాహారాలు లేక, వెట్టి చాకిరీ చేసి బానిస బంధకాల్లో బతుకుతుంటే నేను ఇక్కడ ఆస్తులను అంతస్తులను సంపాదించుకొని ఇల్లు కట్టుకొని సుఖభోగాలు అనుభవించేదా? ఈ పనే చేయాలనుకుంటే అసలు ఇన్ని బాధలు ఎందుకు? ఐగుప్తు సింహాసనం ఎక్కేవాడిని కదా. అర్థమైందా? ఇక్కడ ఉండి ఇవన్నీ కమాయించాలి అనుకుంటే ఐగుప్తు సింహాసనం ఎక్కేవాడిని కదా. అది వద్దనుకున్నా కదా. మరి ఇక్కడికి వచ్చిన నాకు ఇక్కడ సంపాదన ఏంటి? భార్య చెప్పు, దేమయ్యా సంపాదించు. ఇతర కుటుంబ సభ్యులు చెబుతారు సంపాదించు. నాకు దాని మీద లేదు. ఇప్పుడే కాదు, సిపరా ఇప్పుడే కాదు, ఎప్పుడు లేదు. పిచ్చిదానా, నీ భర్త అయిన మోషే డబ్బు పిచ్చి ఉన్నవాడైతే అసలు నువ్వు నాకు భార్యవే కావు. ఐగుప్తు రాజసింహాసనం మీద కూర్చునేవాడి నేను. ఇఫే కావు నువ్వు ఇక. కానీ అది వద్దనుకున్నాను. ఆనాడే వదిలేశాను దాన్ని పెంటతో సమానంగా ఎంచి. ఈరోజు నేను హత్తుకోమంటావా? నా అక్కర్లేదు. అనుకున్నాడు గనుకనే మిథ్యాను దేశంలో తనకు ఒక ఇల్లు కట్టుకోలేదు, ఒక మందా సంపాదించలేదు. ఎందుకు? నా ప్రజలు అక్కడ బానిసలై బంధకాల్లో ఉంటే
నేను కూడా ఇక్కడ ఆ బానిస బంధకాల్లో ఉన్నట్టుగానే నా బతుకు తెల్లారాలి. వాళ్ళకి విడుదల దేవుడు ఇవ్వాలనుకున్న నాడే నాకు విడుదల. వాళ్ళేమో ఐగుప్తులో బానిసలు, మోషే ఏమో మామ ఇంట్లో బానిస. అర్థం కాలేదా? విడదీయాలనుకున్నప్పుడు ముందు నా దేవుడు నన్ను దర్శించి నా బంధకాలు విప్పి నన్ను నడిపిస్తాడు. ఏమండి, మెయిన్ ఘట్టాల్లో ఎక్స్రే చేసుకుంటాడు దేవుడు. దేవుడు నమ్మదగిన వాడా కాదా అనే టెస్టులు నీకు అవసరంలా. నువ్వు ఈంతున 100 సంవత్సరాలు పరిశీలించినా ఆయన నమ్మదగినవాడుగానే ఉంటాడు, కానీ నమ్మదగనివాడుగా ఉండడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆయన నమ్మదగినవాడా కాదని కాదు, మనము నమ్మదగిన వారమా కాదా అనే దేవుని పరీక్షానాళికలో మనం నిగ్గు తేలాలి. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండున్నట్లు మనం జాగ్రత్త పడాలి. సామెతల్లో అంటాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని. ఇప్పుడు వినండి, ఇంట్రెస్ట్గా వింటున్నారు కదా. దేవుడు మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. ఆ మాట దేవుడే మోషేని గురించి చెప్పాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. నమ్మకస్తుడని ఎట్ట చెబుతున్నావు దేవా? నమ్మకస్తుడని ఎట్ట చెబుతున్నావు అంటే, నేను చేసే టెస్ట్ లేదో నేను చేశా కాబట్టి ఇక మీరు మోషేతో ఈక్వల్ ఎప్పటికీ కారు. మోషేనే, మోషే స్థానం మోషేదే. దేవునికి మహిమ. అహరోను స్థానం అహరోన్దే, మిరియాము స్థానం మిరియాముదే. ఎప్పటికీ మోషేతో మీరు ఈక్వల్ కాలేదని తేల్చేశాడు. ఇది దేవుడు మనిషిని గూర్చి ఇచ్చిన సాక్ష్యం. ఇది ఆశ్చర్యం కాదు? విశ్వ నిర్మాణకుడైన దేవుడు, చరాచర జగత్తునంతటిని తన వాక్కు చేత నిర్మించినటువంటి విశ్వ సార్వభౌముడు ఒక మట్టి పురుగు గురించి, ఒక సామాన్య మానవుడు, బలహీనుడైన మనుషుని గురించి అంత గొప్ప సాక్ష్యం ఇవ్వడం, ఇది దేవుని ఔన్నత్యం, అది దేవుని వ్యక్తిత్వ సౌందర్యం. అంటే ఆయన తగ్గింపుకు ఒక అద్భుతమైన నిదర్శనం. కాదంటారా? ఆయన మనల్ని మెచ్చుకునే అవసరం ఏందండి అసలు? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం కొనియాడదగిన నామం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనం ఎంత మెచ్చుకున్నా తరగని నిధి ఆయన. అంత ఉంది ఆయన దగ్గర. మన దగ్గర ఏముంది? సరిగ్గా నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడి ఆయన లెక్కలో అనుకోవచ్చు. అనుకోడు. అలా అనుకోవటానికి మనిషి కాదుగా, ఆయన దేవుడు. ఆయన దేవుడు మనల్ని చాలా గొప్పగా, చాలా గౌరవంగా, చాలా ఘనంగా చూస్తాడండి ఆయన. నిజం తమ్ముడు. మనుషులు మనల్ని మరీ దరిద్రంగా అనుకుంటారులే, కానీ ఆయన అసలు ఎంత విలువిస్తాడో మనకి. అరే తూరి అనే భాష వాడతాడని చూడు దేవుడు. అరే తూరి అనే భాష వాడతాడని చూడు. నా కుమారుడా, నా కుమారి. మన అమ్మ నాన్న మనల్ని ఏమని పిలుస్తారు? పెద్ద ఇళ్ళే సృష్టించినట్టు. ఆయన కడుపునైతే కన్నారు. స్తోత్రం. అమ్మ ఏమంటుంది? రేయ్ ఎరా ఎరా. నానేమంటాడు? రేయ్ ఎరా అంట. ఏసై ఎప్పుడన్నా అన్నాడా? అది ఆయన సంస్కారం. అందుకే ఆయనకు నమస్కారం. గట్టిగా మీరు మరీ పొదుపు కొడుతున్నారు పాప, శక్తి కాపాడుకుంటున్నారు. మన నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షించుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఏ కొంచెం నమ్మకంగా మనం కనపడినా ఏం ముచ్చట పడతాడో, ఏం మెచ్చుకుంటాడో, ఏం మురిసిపోతాడో. మన దగ్గర దయాగుణం కనపడినా, దానగుణం కనపడినా, కనికరం కనపడినా, తగ్గింపు కనపడినా, క్షమాగుణం కనపడినా, పోనీలే తెలిసి అన్నాడా అని కానీ మనం ఎవడైనా మనల్ని ఇబ్బంది పెట్టినోడిని అన్నాం అనుకో, ఓ అబ్బాయి ఎంత మురిసిపోతాడో. ఎందుకు తెలుసా? దూతలు అంటారు, దేవా ఈ మనుషులకు అన్నీ ఏమిటినాయినా మీ లక్షణాలు కనపడుతున్నాయి, అన్నీ మీ పోలికలే కనపడుతున్నాయి అంటే ఏ తండ్రికి ఆనందం ఉండదండి? కొంతమంది తండ్రుల్ని ఫ్రెండ్స్ మెచ్చుకుంటారు. ఎరో కొడుకుని చూసామన్నా వాడేంది అంతా నీలానే ఉన్నాడుగా అంటే, అబ్బో తండ్రికి ఎట్లుంటుందంటే, ఎప్పుడు చూసారా అలాగే ఉన్నాడండి ఆ నడక, ఆ నవ్వు, అదంతా అని వాడు వర్ణించి చెబుతుంటే ఏదేదో సాధించినట్టు. ఏమో కూతుర్ని చూసా నవ్వక నువ్వు అనుకున్నా. అసలు ఏంది డిటో ఉందేంది నీ కూతురు? నువ్వు నవ్వినట్టే నవ్వుతుంది, నువ్వు మా గొంతు కూడా నీ గొంతులాగానే ఉంది. అసలు ఆ మనిషి ఎత్తు పర్సనాలిటీ మొత్తం నీలాగే. ఓరి నాయనా, ఆనందం ఉండదా? ఆనందం ఉండదా? పోలికలు కలిస్తేనే అంత ఆనందం అయితే వ్యక్తిత్వాన్ని గురించి వర్ణిస్తే ఇంకా సంతోషం. పోలిక కాదురా, వాడికి అచ్చం నీ లక్షణాలే వచ్చినాయి. వాడు కూడా ఏందో దానం అంటున్నాడు, మనుషులు అంటున్నాడు, అయ్యో పాపం అంటున్నాడు, ఏందో ప్రేమ అంటున్నాడు. ఏంది రో మైండ్ కూడా నీ మైండే వచ్చిందే. అప్పుడు ఆనందంగా నా కుమారుడికి నా మైండ్ రాకి ఎవడు మైండ్ వచ్చిందిరా, ఎవడురా నువ్వు అంటాడు.
దేవునికి స్తోత్రం. పరలోకమందున్న మన తండ్రి మనలో ఆయన వ్యక్తిత్వ సౌందర్యం కనపడినప్పుడు ఎంత ముచ్చట పడతాడో ఇది గుర్తుపెట్టుకోండి. దీనులను కనికరించి నువ్వు చెయ్యి విప్పి సహాయం చేసినప్పుడు, దీనులను కనికరించి ఇటు చూడండి నాకెళ్ళి కోటమైనాక దీనులకు మనం చెయ్యి జాపినప్పుడు దూతలు ఆయన కనపరుస్తారు. దేవా, నీ కుమారుడి దగ్గర నీ లక్షణం కనపడుతుంది. నీ ఎడల దోషము చేసిన వాడిని పోనీలే అని నువ్వు క్షమించినప్పుడు నీలోని ఆ క్షమాగుణాన్ని బట్టి ఆయన నవ్వుకుంటాడు. దాతృత్వం, త్యాగం, తగ్గింపు, నమ్మకత్వం. 600 66 నా దేవుణ్ణి వదిలే ప్రసక్తే లేదు, ఆయన కోసం అవసరమైతే సస్తాను కానీ నా ప్రభువుని మాత్రం వదలను అని నువ్వు పలికినప్పుడు అక్కడ పండగ జరిగింది. మీరు ఇక్కడ సరిగా కొట్టట్లేదు కానీ వాళ్ళు కొడతారు. అసలు నువ్వు మాకు చెప్పటమే కానీ నిజంగా పరలోకంలో దేవుని దగ్గర ఇట్లాంటి మీటింగులు జరుగుతాయా అని డౌట్ వచ్చింది మీకు ఇప్పుడు. మాకేదో నువ్వు పిక్చర్లు చూపిస్తున్నావులే కానీ నిజంగా జరిగిద్ది అక్కడ. దూతలు దేవుడు ఇక్కడ భూమి మీద మనుషుల గురించి డిస్కషన్ చేస్తారా అనే డౌట్ మీకు అక్కర్లా. రాజుల గ్రంథంలో స్పష్టంగా రాసుంది, అహబు రామోద్గిలాది మీదికి పోవున్నట్లు వానిని ఎవరు ప్రేరేపించుదు అని దేవుడు పరలోక సైన్య సమూహము దూతలందరి మధ్య కూర్చొని డిస్కషన్ మొదలుపెట్టాడు. కొందరు ఇలాగున కొందరు అలాగున డిస్కషన్లో చెప్పారట. అంటే సంభాషణ జరిగింది అక్కడ. ఆ సంభాషణలో దేవుడు అన్నాడు, అహబు రామోద్గిలాది మీదికి పోవాలి యుద్ధానికి, దాన్ని ఎవరు చేస్తారు, అతన్ని ఎవరు రేపుతారు? అహబ్ ఎవడండి? భూమి మీద మానవుడు. పరలోక సైన్యం అంటే దేవదూతల సమూహము. దేవుడు భూమి మీద ఉన్న ఒక మట్టి పురుగు గురించి, ఒక అల్పుడైన రాజుని గురించి పరలోకంలో సంభాషణ ఏందండి? సరే కానీ అంటే మీకు వచనం చూపించాలా? ఈ పక్క కొందరు ఆ పక్క ఉన్నారా? ఉండి చూడండి. అహబు రామోద్గిలాత్ మీదకి పోయి అక్కడ ఓడిపోవున్నట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించినని యెహోవా సెలవీయగా ఒకడు ఏ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అది అహబు ఎక్కడోడు మీరు చెప్పండి. ఈ భూమి మీద ఈ మనిషి గురించి ఈ ఒక్కడి గురించి, అబ్బాయి పెద్ద మనిషి కూడా కాదు, మళ్ళీ అబ్బాయి గురించి డిస్కషన్ చేయడానికి అబ్బాయి ఏం పెద్ద మనిషి కాదు, భార్యకి దాసుడు, భార్యా బాధితుడు, పెద్ద మనిషి కూడా కాదు, పెద్ద ఆయన గురించి గొప్పగా డిస్కషన్ జరగడానికి. కానీ జరిగింది అక్కడ. అహబు ఒక మానవుడు, కానీ అహబుని గురించిన సంభాషణ అక్కడ జరిగింది. ఏబు ఒక సామాన్య మానవుడు, బలహీనుడైన మనుష్యుడు, కానీ ఏబుని గురించి పరలోకంలో డైరెక్ట్గా తండ్రే మాట్లాడుతున్నాడు. నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని సాతానుతో అన్నాడు. నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చి తిని. ఏబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ఇంటికి పోయి చూసుకోండి. ఇప్పుడు నాకు చూడండి. స్తోత్రం. ఏబు 1:6. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. అపవాది వాడు వారితో కలిసి వచ్చాడు. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వాడిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అదుగో, నీవు నా సేవకుడైన ఏబు సంగతి తెలుసా నీకు? పులే సింహం అంటారు కదా, మా ఓడి సంగతి తెలుసా నీకు? పులే. నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అలాంటి వాడు ఇంకొకడు లేడు. మెచ్చుకోవాలంటే దేవుడేనండి, మామూలుగా మెచ్చుకోడు. మనుషులు మెచ్చుకోవాలంటే పిసినారి బతుకులు. మనం ఎంత కష్టపడి ఇబ్బంది పడ్డా తిప్పలు పడి సాధించినా ఏదో అయిందిలే అని 2 ముక్కలు కొంచెం గట్టిగా ప్రశంసించరు. కష్టపడ్డోడిని కాస్త 2 మాటలు కనపరిచి మాట్లాడరండి. పిసినారి బతుకులు. భర్త కష్టపడ్డాడు అనుకో, పొద్దంతా చాకిరీ చేస్తున్నావు, రోజు కష్టపడుతున్నావయ్యా, నిజంగా చాలా అలసిపోయావు, కాస్త రెస్ట్ తీసుకోయా, నిజంగా మా కోసమేగా అంటే ఏం పోయిందమ్మా? ఏమందో? మహాతల్లి మిమ్మల్ని కాదమ్మా, దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారులే మహాతల్లులు, పిసినారు బతుకులని. మిమ్మల్ని కాదు. నీ తండ్రి చాలా కష్టపడ్డాడే తల్లి నీకోసం. నీ తల్లి చాలా ఇబ్బంది పడింది కదమ్మా, ఎంతో శ్రమపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి తెచ్చారు కదా, ఏనాడన్నా మెచ్చుకున్నావమ్మా? పనికి మాలిన మొహందానా అనాలనిపించింది. నేను అనను, ఎందుకంటే కొంతమంది ఉంటారు అట్టంటోళ్ళు. నేను అననండి అట్లా. మెచ్చుకున్న పాపానుబారు పోగా ఇంకా వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంటారు. దరిద్ర బతుకులు. మిమ్మల్ని కూడా కాదు. నోరు తెలిసి చెప్పాలండి వాళ్ళకి. కొన్ని కుటుంబాలు అయితే మరీ మూకీ సినిమాలు తెలుసా మీకు? స్టార్టింగ్లో వచ్చినాయి, మాటలుండవు. ఆ సినిమాలో మాటలుండవు, అంత సైకిల్ చూసుకోవటమే. కొన్ని కుటుంబాల్లో అయితే మరి తండ్రి కొడుకులు మాట్లాడుకోరు, తల్లి కూతుళ్ళు మాట్లాడుకోరు, తండ్రి కూతుళ్ళు మాట్లాడుకోరు. తండ్రి బిగసుకుపోయి ఉంటాడు, నరాలు జబ్బోళ్ళలాగా
బిగసిపోయి ఉంటాడు. ఏంది అంటే అంత బేస్ వాయిస్లో ఉంటాడు, బిగుసుకొని పోయి ఏం మాట్లాడి ఇక. ఇప్పుడు వాత రోగాలు ఉన్నాయి. వాత రోగాలు, ఒక వాతం తగిలిందంటే ఇక మనిషి బిగస, మనిషికి మాట ఉంటుంది, ఎక్కువ మాట్లాడు అంటుంట. దరిద్రం అది, అట్ట ఉండకూడదు. కుటుంబంలో గౌరవంగా ఉండాలి కానీ గర్వంగా ఉన్నట్టు ఉండకూడదు, మాట్లాడాలి. తల్లిదండ్రులు వారి శ్రమ, వారి కష్టం, వారి ప్రయాస గుర్తించి బిడ్డలు మాట్లాడినప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ మర్చిపోతారు తల్లిదండ్రి. మరియా మరియా నన్ను వెతుకుతున్నావా? ఎత్తుకొని పోతావా? నన్ను ఎత్తుకొని పోవడానికి వచ్చావా? మరియా ఏడుస్తున్నావా? పిచ్చిదానా, నేను ఇంకా తండ్రి దగ్గరికి కూడా పోలేదు, నీ దెబ్బకి రావాల్సి వచ్చింది ఇక్కడికి. నేను ఆడికి పోవాల్సిన వాడిని, నీ ఏడుపు దెబ్బకి దిగి రావాల్సి వచ్చింది. మరియా ఎందుకు ఏడుస్తున్నా? నేను చెప్పలేదా లెగుస్తానని? ఓ నా సహోదరులకు చెప్పు, వారికి నాకును తండ్రి అయిన దేవుని యొద్దకు ఎక్కి వెళుతున్నానని చెప్పు, వాళ్ళని తిరిగి కలుసుకుంటానని చెప్పు, వెళ్ళు. మరియా ఏడుపును చూసి దాటిపోడు, యాకోబు ఏడుపును చూసి దాటిపోడు, ఏ కొంచెం మంచిగా అనిపించినా మెచ్చుకోకుండా ఉండలేడు. దేవుడు మనలో ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని వెతుక్కుంటాడండి. అర్థం చేసుకునే మనసు నీకుంటే చాలా పెద్ద విషయం ఇది. నీవు మంచి చేసేటువంటి ఘట్టాలు ఏర్పడిన ప్రతి ఘట్టంలోనూ అవకాశాలు పోగొట్టుకోవద్దు. త్యాగం చేసే దగ్గర త్యాగం చేయి, సాయం చేసే దగ్గర సాయం చేయి, ప్రశంసించాల్సిన దగ్గర ప్రశంసించు, తగ్గించుకోవాల్సిన దగ్గర తగ్గించు. నువ్వు ఏ ఏ ప్రవర్తనలు కనపరుస్తావో వాటన్నిటినీ ఆయన చూసి నీ ప్రతి ప్రవర్తన, నీ మనస్సుకి, నీ హృదయానికి దేవుని బట్టి సంతోషం కలిగించే పనులు నువ్వు చేసిన ప్రతిసారి గుర్తుపెట్టుకో, దేవుని ఆత్మ నీలో ఉండి సంతోషిస్తాడు, పరలోకమందున్న తండ్రి అక్కడ సంతోషిస్తాడు. పక్క మనం అంటే ఆయనకి పిచ్చండి, ఎంత ఇష్టమో. ఎప్పుడు మనకెళ్ళే చూస్తుంటాడు, ఎప్పుడు మనకెళ్ళే చూస్తాడు. నిజం, ఒక్క గడియ కూడా మర్చిపోడట, నీకెళ్ళే గమనిస్తుంటాడు ఎనీ టైం. ఒక క్షణం మర్చిపోయాడా అంతే. ఒక క్షణమైనా నీవు మరచిన నే బ్రతుకగలనా యేసయ్యా, కొనికిన నిద్రించిన నా గతి ఏమౌను మెస్సయ్యా. ఒక మన నమ్మకత్వాన్ని కూడా పరీక్షించుకొని కొన్ని ప్రత్యేకమైన ఘట్టాల్లో మన నమ్మకత్వాన్ని మనం దేవుని విషయంలో కనపరిచినప్పుడు పరలోకమందున దూతల సమక్షంలో ఆయన తన సంతోషాన్ని వెలిబుచ్చుతాడట. సరే, అక్కడ అనుకోవటమే కాదు, భూమి మీద కూడా మనుషులు ఎదుట సాక్ష్యం ఇస్తాడు. అది మోషే విషయంలో మనం చూసాం. పరిశీలించి ఇచ్చాడా, పరిశీలించకుండానే ఇచ్చాడా? పరిశీలించి పరీక్షించి ఇచ్చాడు. అయితే ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు పలికినటువంటి మాట శిష్యుల విషయంలో ఆ రాత్రి భంగపడబోతుంది. శిష్యులు తమ నమ్మిక విషయంలో తప్పిపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పటిదాకా ప్రగల్భాలు వలికి యేసు ప్రభు నీతో చచ్చిపోతాం అది ఇది అన్న వాళ్ళు ఆ రోజు నైటు అడ్రస్ లేకుండా, పత్తా లేకుండా ఎటులోటు పారిపోయే ఘట్టం ఏర్పడబోతుంది. అంటే వారి నమ్మకత్వానికి ఒక అగ్ని పరీక్ష ఎదురు కాబోతుంది. అర్థమైందా? ఆ రాత్రి ఏం జరగబోతుందో ప్రభువుకు తెలుసు కనుక సీమోను పేతురుతో అంటున్నాడు, సీమోనో, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు అని. కీలకమైన మాట ఇక్కడే ఉంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అబద్ధాలు ఆడకుండా ఒక మాట చెప్పాలి మీరు. యేసు ప్రభుని నమ్ముకున్న రోజున మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి, ప్రతి ప్రవర్తనలో కూడా జాగరూకులై ఉండాలి అనే మాట మీరు విన్నారా? విన్నారు కదా? ఏం పర్లా బాప్తిస్మం పొంది ఎట్టయినా ఉండొచ్చు అని విన్నారా? ఏం విన్నారో చెప్పండి. ఏం విన్నారు? రక్షణ పొందినప్పుడు ఏం విన్నారు? మమ్మ ఏంది ఎవరు చెప్పట్లే, ఏం వినలేదా? పాస్టర్లను అడుగుదాం, మైక్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ జీవితం వినపడిద్ది. నేను కొట్టకూడదు, బూతులు తిట్టకూడదు, కక్కుర్తి పడకూడదు, ఎక్కడ కూడా పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు, దూషణ దుర్భాష ఉండకూడదు, పోకిరి మాటలు, సరసోక్తులు, చెలోక్తులు, చతురోక్తులు ఉండకూడదు, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబాలను అధిగమించి బతకాలి మొదలైన అన్నీ విన్నావు కదా శామ్యూయల్? మైకులో చెప్పవయా, విన్నావు? అన్ని సందర్భాల్లో ఓపెన్గా మాట్లాడుతున్నానండి నేను. చూద్దాం, విన్నావా? కొన్నిసార్లు తప్పిపోతాము, కొన్నిసార్లు నిలబడతాము.
తప్పిపోకూడదుగా కష్టం. మరి ఇప్పుడు వాక్యం ఎలా చెబుతుంది, మీరేం చేస్తున్నారు? వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మీరు ఎందుకు బతకట్లా? పాయింటేగా, బతకాలిగా, బతకపోతే ఎట్టా? కానీ ఎంతమంది అలా ఉన్నారు? ఒక న్యాయమైన ప్రశ్న. అంటే ఇప్పుడు నువ్వు ఇంతకీ ఏం చెప్పాలనుకున్నావు బెదరో? చెబుతా, చెప్పేదానికి స్పష్టత ఉండాలి కదా, అందుకని క్లారిటీ ఇస్తున్నా అనమాట. నమ్మకంగా ఉండాలని దేవుని చేత పిలువబడ్డాం. ఇదిగో ఈ విషయాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని సమస్త విషయాల్లో మన ప్రవర్తన ప్రాచీన పురుషుని అనుసరించి కాక నవీన పురుషుని అనుసరించి నవీన స్వభావం గలవారమై దేవ స్వభావంలో పాలివారమై ఉండునట్లు మనం పిలువబడ్డాం. ప్రాచీన పాత స్థితిలో బ్రతకడానికి మనం పిలువబడలేదు. ఆ విషయమై మనం చనిపోయాం. క్రీస్తు యేసునందు నూతన సృష్టి అని చెప్పబడ్డాం. ఇప్పుడు క్రొత్తదైన జీవితాన్ని మనం జీవించాలి. ఇది మన పిలుపు. కానీ గుండె మీద చేసుకొని చెప్పండి అంటే ఎంతమంది చెప్పగలరు? దేవుని వాక్యంలో ఉన్నదాని ప్రకారం ప్రతి విషయంలోనూ నేను జాగ్రత్తగానే నడుస్తున్నాను అని, ఎక్కడ కూడా నేను తప్పిపోలేదు, తొట్టుపడలేదు, త్రోవ తప్పలేదు, నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నానని ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్తారు చెప్పండి? ఏ చేయైనా గుండె మీదకి లేచిద్దామని చూస్తున్నా, ఒక హ్యాండ్ కూడా లేవలా. ఎందుకని చెప్తా. ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిస్మం పొందడానికి ఒక రోజు చాలు. మారు మనసు పొందడానికి ఒక నిమిషం చాలు. బాప్తిస్మం పొందడానికి ఒక రోజు కేటాయిస్తే అయిపోయింది. పని పక్కన పెట్టేసి దైవజనులు ఇచ్చిన టైంకి గ్యాదర్ అయ్యి బాప్తిస్మం పొందొచ్చు ఒక రోజు కేటాయిస్తే. కానీ చేసిన మారు మనసు తీర్మానం, పొందిన బాప్తిస్మపు అనుభవం రెండూ సార్థకమగునట్లు బతకడానికి అన్ని విషయాల్లో మనం సరిచేయబడుతూ పూర్తిగా యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యంలోకి రావడానికి ఒక రోజు, ఒక గంట, ఒక గడియ చాలదు. దానికి కొంతకాలం పట్టిద్ది, కొంత టైం పట్టిద్ది. పుట్టిన పిల్లవాడు పుట్టగానే పరిగెత్తడు, కనీసం నడవడు, కనీసం పొరలడు. వాడు ఎలా పెడితే అలా బొమ్మలాగా ఎడుతూ ఉంటాడు. కానీ కొంతకాలానికి వాడి శరీరంలో దేవుడు ఉంచినటువంటి తత్వాన్ని బట్టి వాడు ఎదగటం మొదలు పెడతాడు. ఎదగడానికి ఫస్ట్ ఆహారం తీసుకుంటాడు. ఎప్పటికప్పుడు శుద్ధీకరణ పొందుతూ ఉంటాడు. శుద్ధీకరణ చేయకపోతే పిల్లవాడికి వాడు రోగిష్ఠుడైపోతాడు. అందుకే రోజుకు 2 సార్లు స్నానం చేపిస్తారు పిల్లలకి. పెద్ద అయిన తర్వాత ఒకసారి చేసుకోవడానికే బద్ధకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారానికి ఒకసారి కూడా చాలా కష్టంగా చేస్తుంటారు. మసిబిడ్డలు మీరు గమనించండి, రోజుకు 2 సార్లు శుద్ధీకరణ ఉంటుంది వాడికి. అంతేకాదు వాడికి ఎనీ టైం గ్యాప్ లేకుండా వాడు కేర్ అనగానే పాలు, వాడు శబ్దం చేయగానే వాడికి ఆహారం. అంతేకాదు వాడికి విశ్రాంతి, మంచి ఫుడ్, డైలీ 2 సార్లు స్నానం, మంచి బెడ్ కూడా వాడికి, ఉయ్యాల. చిన్నపిల్లలను చూస్తే కొంచెం కుళ్ళుగా ఉంటుంది అప్పుడప్పుడు. దేవా నన్ను కూడా పిల్లోళ్ళ మార్చాను, ఉయ్యాలో హాయిగా నిద్రపోతాను. మీకు అనిపించిద్దా? పెద్దోళ్ళయ్యా పిల్లోళ్ళగా ఉండేది, నన్ను కూడా ఉయ్యాలేసు, నెట్ ఉయ్యాలు వేసుకొని అందులో పడి ఊగుతూ ఉంటారు కొంతమంది. పసిబిడ్డకి చేసే పని ఏంటి అంటే మనం వాడి కాళ్ళు చేతులు ఏం సాగలాగం, వాడికి ఆహారం పెడతాం, శుద్ధీకరణ చేస్తాం, వాడికి ఏది తక్కువ కాకుండా చూస్తాం. ఆ ఫీడింగ్ వల్ల, ఆ శుద్ధీకరణ వల్ల వాళ్ళ గ్రోత్ అనేది దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటుంది. 6 నెలలు వచ్చేటప్పటికి వాడు బోర్ల పడటం, కొంచెం వెనక్కో ముందుకో పాకటం అనేది చేస్తాడు. ఆ తర్వాత ఇంకొన్ని నెలలకి ఇంకొంచెం అలాగా ఒక దశకు వచ్చేటప్పటికి వాడు ఆ బండో ఏదో పట్టుకొని నడక మొదలు పెడతాడు. ఆహారం తినే కొద్దీ వాడి శరీరంలో మార్పులు జరుగుతాయి, శక్తి పొందుకుంటూ ఉంటాడు. మన ఆత్మ, మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు మన ఆత్మ పూర్తిగా బలం పొందుకున్న ఆత్మ కాదు, బలహీనమైన ఆత్మే. శరీరమే బలంగా ఉంటుంది, ఆత్మ బలహీనమే. అయితే ఆ బలహీనమైన ఆత్మకి దేవుని ఆత్మ తోడవుతాడు. దేవుని పరిశుద్ధాత్మ మన ఆత్మతో కూడా కలిసి ఇక శరీరేచ్ఛలను జయించడానికి మనకు మన ఆత్మ ఇవ్వలేని బలం పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. వినండి బాగా, ఒకే మాట కాడి మన ఆత్మకు దేవుని ఆత్మ సహాయం చేసి అప్పటిదాకా పూర్తిగా శరీరం వశమైపోయినటువంటి మన బలహీనమైన ఆత్మని బలపరిచి శరీరాన్ని కట్టడి చేయటం అనేది మొదలు పెడతాడు. ఇది ఒక్కసారే జరిగే ప్రాసెస్ కాదు, ప్రక్రియ కాదు. ఓ పద్ధతి ప్రకారం పిల్లవాడు క్రమక్రమంగా ఎదిగినట్టు రకరకాల అనుభవాలను బట్టి క్రమక్రమంగా మనల్ని ఎదుగుదలలోకి తీసుకెళ్తాడు. ఇది బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. కొంతమందికి అర్థం కాదు,
చాలా గందరగోళం అయిపోతూ ఉంటారు, భంగపడి, బలహీనపడి, తొట్టుపడి, త్రోవ తప్పి కూర్చొని ఏడుస్తారు. ఇక ఎప్పటికీ తేరుకోలేమో అనిపించింది మనకి. తమని తాము నిందించుకుంటూ ఉంటారు, తమని తాము దూషించుకుంటూ ఉంటారు, తమను తాము అనర్హులుగా, అయోగ్యులుగా ప్రకటించుకుంటూ ఉంటారు. కాక ఎందుకు అలా అయిపోతారంటే అర్థం కాక. దీనికి తోడు సైతాన్ ఒకడు. మనకేమో నియమాలు చర్చిలో ప్రకటించబడతాయి. అబద్ధం ఆడకూడదు, దూషణ చేయకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, అపవిత్రమైన ఆలోచనలు చేయకూడదు, అపవిత్రమైన క్రియలు చేయకూడదు అని మనకు అన్ని నియమాలు చర్చిలో వినబడతాయి. ఆ నియమాల ప్రకారం బ్రతకాలి, దేవుడు అందుకు సంతోషిస్తాడు అని దైవజనులు చెప్తారు. మనం కూడా నిజమే అలానే ఉండాలి అనుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఎదురయ్యేటువంటి పోరాటాల్లో, శోధనల్లో, ఎక్కడో చోట ఏదో ఘట్టంలో ఏదో ఒక విషయంలో చిన్నదో పెద్దదో తొట్టుపాటు అనేది మన జీవితంలో జరిగినప్పుడు తేరుకోకుండా పడిపోతారు కొంతమంది. ఇక వాళ్ళకు వాళ్ళే జడ్జిలుగా మారి సాక్ష్యం చెప్పుకుంటారు. నేను పనికిరాను, దేవుడు నన్ను ఒప్పుకోడని. ఎంత ఏడుస్తారో, ఎంత కుమిలిపోతారో. ఒక మాటలో చెప్పాలంటే చేతికి వస్తారా రారా అనిపిస్తుంది. ఈ అనుభవాలు నేను ఎదుర్కొన్నానన్నా అన్నోళ్ళు చేయొద్దండి. ఒక క్రొత్త జీవితం జీవించాలని జీవితం మొదలుపెట్టాను, కానీ అక్కడక్కడ కొన్ని అడుగులు జారుతున్న వేళ నా మీద నాకే డౌట్ వస్తుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కీలకమైంది, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇందాకేం చెప్పాను? మన ఆత్మకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి పోరాటం మొదలు పెడతాం. ఆ నడిచే ప్రక్రియలో బాలుడు నడక నేర్చుకునేటప్పుడు అనేకసార్లు పడ్డట్టు మనం నడత నేర్చుకునే ఘట్టంలో ఎన్నోసార్లు మనం అడుగులు జారి తొట్టుపడతా ఉంటాం. ఇక్కడ యేసు ప్రభువు వారు పేతురు విషయంలో ఏమంటున్నాడంటే, సాతాను మిమ్మను పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకున్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కోసం వేడుకున్నాను అన్నాడు. ఇప్పుడు ప్రభువా, వాడు పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకుంటే అసలు ఆ శోధనలు రావద్దని నువ్వు వేడుకోవాలి, కానీ శోధనల్లో పడ్డా తిరిగి తేరుకొని లేవాలని వేడుకోవటం ఏమిటయ్యా? అడుగులు జారినా తిరిగి తేరుకొని నిలబడే శక్తి కావాలని వేడుకోవటం ఏమిటి? ఇదొక ఆశ్చర్యకరమైన పాయింట్. కానీ విశ్వాసులైన వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవిత యాత్రలో నీ ప్రతి అడుగు స్ట్రైట్గా పడదు. కొన్నిసార్లు నీ అడుగులు తొట్టిల్లే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు నీ అడుగులు జారే అవకాశం ఉంటుంది. అంటే ఇలా ఉంటుందని మెంటల్గా ఫిక్స్ అయిపోయి పడిపోవటానికి సిద్ధమయ్యారు, నడువులు ఇరుగుతాయి. అంటే శాలేమన్న ముందే చెప్పాడుగా, ఒక్కసారి పరిపూర్ణత రాదని, క్రమక్రమంగా వచ్చిద్దిలే, చిన్నగా మారతాలే, ఏం పర్లా అని పాపం చేయటానికి ఈ మాటలు చెప్తున్నానా? నో. ఇప్పటికే తొట్టుపాట్లు ఎదుర్కొని, కొన్నిసార్లు మిమ్మల్ని మీరే నిందించుకొని, గాయపడిపోయి, మిమ్మల్ని మీరే అనర్హులుగా ప్రకటించుకొని, కృంగిపోయి, ప్రార్థన చేసే దగ్గర సందేహం, దేవుణ్ణి విశ్వసించే దగ్గర సందేహం, దేవుని కార్యాలను చూసే విషయంలో సందేహం ఏర్పడిద్ది కొంతమందికి. ప్రార్థన బలహీనం అయిపోయింది. ఎందుకు? సైతాన్ ఎంటర్ అవుతాడు. నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తుంటావు, దేవా ఈ కార్యాన్ని నెరవేర్చు తండ్రి అంటే వాడు పక్కన చేరి నీ మనసునే ప్రేరేపిస్తాడు. పెద్ద మనిషి భలే చేస్తున్నావే, అసలు ఏం ఎరగవు నువ్వు, అసలు ఒక్క తప్పు కూడా లేదు నీ దగ్గర, నువ్వు నీ బతుకు, నీ కథ, నీ ఆలోచనలు, నీ పాపాలు నువ్వు తట్టెడు పెట్టుకొని నువ్వు పెద్ద అపరపరిశుద్ధుల్లాగా, అపోస్తలుల్లాగా, అపోస్తలిక సేవకురాల్లాగా అడుగుతున్నావే. పాపుల మనవి ఆయన వినడం తెలియదా నీకు? పాపుల ప్రార్థన వినడం తెలియదా? నీ ప్రార్థన చేరిద్దా దేవుని దగ్గరికి? నువ్వేం మహాభక్తురాలు అనుకుంటున్నావా? నువ్వేం మహాభక్తుడు అనుకుంటున్నావా? ఎందుకు వింటాడు నీ ప్రార్థన? నువ్వేమని తిట్టావు నీ భార్యనే? నువ్వు కొట్టావుగా, వింటాడు నీ ప్రార్థన? నువ్వు ప్రార్థన చేస్తే కూడా అద్భుతాలు జరుగుతాయా? అసలు ముందు నీ బతికేం మారలేదు అనే ఆలోచనలు ఎప్పుడైనా నీకు వచ్చినాయా లేదా? దురాత్మలు చేస్తాయి, మన మనసును రేపుతాయి. మనం బలమైన కార్యాలు సాధించడం కోసం ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు ఇలాంటివన్నీ తీసుకొచ్చి నువ్వేంటి, నీ బ్రతుకేంటి, నీ వ్యవహారం ఏంటి అనే ప్రశ్న సైతాను సంబంధులు మనల్ని వేస్తుంటారు. మన మనస్సుని ప్రేరేపించడం వాడికి తెలుసు, వాడికి వెనతో పెట్టిన విద్య అది. మనసును ప్రేరేపించడం, వ్యతిరేకమైన సిగ్నల్స్ మన మైండ్లోకి పంపించడం సైతానికి చాలా తెలుసు. ఇస్కరియోతు యోధా అనే వాళ్ళలో యేసు ప్రభుని అమ్ముకోవాలనే ఆలోచన పుట్టించింది వాడేనని చెప్పింది బైబిల్లో. రాంగ్ సిగ్నల్స్ పంపించడంలో మంచి నిపుణుడు వాడు. దానికి వాడు నీ క్యారెక్టర్నే ఎత్తి చెబుతాడు. నీ ప్రార్థన బలహీనమైపోయింది. నువ్వే ప్రార్థన చేస్తా ఏమంటావు తెలుసా? అయినా నా ప్రార్థన నువ్వు ఎందుకు వింటావు ప్రభా?
నేను అందరిలాగా మంచిదాన్ని కాదుగా, శాలేమన్నంత నీతి నా దగ్గర ఎక్కడుంది తండ్రి? ఫలానా అక్క అంత నీతి నా దగ్గర ఎక్కడుంది ప్రభువా? వాళ్ళు ఒక్క తప్పు కూడా చేయరు, నేను ఎన్ని తప్పులు చేశాను, నా నోరు కుదరదు, నా చూపులు బాగుండవు, నా నడతలు బాగుండవు, నా చేతలు సరిగా ఉండవని నీ మనసులో నీకే ఆలోచన కలిగి కొన్నిసార్లు బయటికి కూడా అన్నారు కొంతమంది. అంటారు, శాలేమన్నను కాకపోతే నీకు ఈ వ్యక్తి పరిపూర్ణుడు అనుకున్న మరొక అన్నని. నేనైతే పాటలే పాడుకున్నా. ఓటమి అంటే ఏంటో తెలుసా? నిజమైన ఓటమి అంటే ఆత్మీయ జీవితంలో తొట్టుపడటం ఓటమి కాదు. ఆత్మీయ జీవితంలో దెబ్బ తినటం, కింద పడటం ఓటమి కాదు. పడిపోయి తిరిగి లేవకుండా మానసికంగా కృంగిపోతాడు చూడు, అది ఓటమి. అడుగు జారి కింద పడి తాము నిందించుకుంటూ తిరిగి లేవకుండా అక్కడే కూలబడి ఉంటారు చూడు, అది నిజంగా ఓటమే. కానీ గొప్పతనం ఏంటో తెలుసా? దెబ్బ తిని కూడా కొంతమంది తేరుకొని నిలబడతారు చూడు, అది విజయం. కోడి పందాలు 2 రకాలు ఉంటాయి. కొన్ని కోళ్ళకి కత్తి తగిలితే ఇక కూర్చొని లేగవు. ఇక కత్తి తగలంత వరకు ఎగిరెగిరి కొడుతుంటుంది ఎదురుకోడిని. దాని కత్తి ఏదన్నా ఒకటి తగిలిందా దీనికి అంటది, కూర్చుంటుంది ఆడే, లేవదు అది. కానీ కొన్ని కోళ్ళు అట్లా కాదు, దెబ్బ తగిలే కొద్దీ రేగుతూ ఉంటుంది అది. ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే, దెబ్బని పొందటం కాదు, దెబ్బ తగిలింది ఓకే. కొంతమందికి వ్యాపారాల్లో దెబ్బ తగిలిద్ది, కొంతమందికి వాళ్ళ చదువులో దెబ్బ తగిలిద్ది, ఎగ్జామ్లో దెబ్బ తగిలిద్ది, కొంతమందికి ఉద్యోగాలు ఏదో ఊహించారు ఆశించారు దెబ్బ తగిలింది అందులో, కొంతమందికి ఏదో ప్రయత్నాలు చేశారు పొలం వేశారు దెబ్బ తగిలింది. నా పాయింట్ ఏంటంటే, దెబ్బ తగిలిన నీవు అక్కడే కూర్చుంటావా, తేరుకొని లెగుస్తావా? ఆత్మీయ జీవిత యాత్రలో నువ్వు పోరాడుతున్నావు. రకరకాల లోకాశలు ఆకర్షణలు నీ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కొన్ని ఇట్లా అవుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. నా పాయింట్ ఏంటంటే, తగిలిన దెబ్బని పొంది కూర్చోటమా, తిప్పుకొని రేగటమా? అది దేవుడు చెప్తున్నమాట. అది వీరుడి లక్షణం. అది వీరుడి లక్షణం. దెబ్బ తగలగానే వీరుడు కాస్త భీరుడైపోకూడదు. నిజంగా వీరుడు ఏం చేస్తాడు తెలుసా? దెబ్బ తగిలితే ఏ కారణాన్ని బట్టి దెబ్బ తగిలిందో ఎరిగి మరోసారి ఆ దెబ్బ తనకు తగలకుండాన్నట్లు తప్పించుకొని తిరిగి తేరుకొని లేచి మళ్ళా యుద్ధం ప్రకటిస్తాడు. అది వీరత్వం. అంతేగాని కొంతమంది కాదు, చాలామంది ఓటమిని అంగీకరిస్తారు. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. ముడిచు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. వీరత్వంలో 2 విషయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దెబ్బ తగిలినంత మాత్రాన వీరుడు వెధవగాడు. దెబ్బ తగిలినంత మాత్రాన వీరుడు వెధవగాడు. వెధవ ఎప్పుడవుతాడో తెలుసా? తగిలిన దెబ్బను చూసుకొని మూలన కూర్చుంటాడు చూడు, ముసలమ్మలాగా. అప్పుడు నెంబర్ 1 ఎదవ. హలో, కొంచెం నొప్పిగా ఉందా? దెబ్బ తగిలిందని మూలన కూర్చుంటాడు చూడు, అప్పుడు నెంబర్ 1 ఎదవ అయినట్టు అనమాట. వీరత్వం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రయత్నం చేసావు బ్రదర్, వర్కౌట్ కాలా, వేస్ట్ అని కూర్చుంటే దట్ ఈజ్ నెంబర్ 1 వెధవ తనం. అది నెంబర్ 1 వెధవ తనం. ఈ రూట్లో ప్రయత్నం చేసా, సఫలం కాల, ఇంకొక రూట్లో ట్రై చేస్తా. నా ప్రయత్నాన్ని మాత్రం మానుకో. ప్రయత్నాన్ని నిలదొక్కడానికి, జయించడానికి, సాధించడానికి ప్రయత్నాన్ని మానుకోవటం వెధవతనం. ఎన్నిసార్లు తొట్టుపడినా తిరిగి నిలదొక్కడానికి ప్రయత్నం చేయటమే వీరత్వం. ఈ రూట్లో ట్రై చేసే వర్కౌట్ కాదు, ఇంకొక రూట్లో ట్రై చేయి, ఇంకొక విధంగా ట్రై. ఒక బల్బు కనుగొనడానికి ఇంచుమించు ఎన్నిసార్లు పరిశోధన చేశాడని ఉందాయా?
థామస్ ఆల్వా ఎడిసన్? పర్లా. బల్బు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరండి? ఆయా వేల సార్ల కంటే 10 సార్లు ఏమన్నారు అక్కడ? ఇంచుమించు 1000 ప్రయత్నాలట. 10,000 కంటే ఎక్కువ బ్రదర్ చెబుతున్నాడు, గట్టిగా చెబుతున్నాడు. ప్రయత్నం మానుకున్నాడా? మానుకుంటే బల్బు వచ్చేది కాదు. మానుకోవాలా? ఎందుకు? దేవుని బిడ్డలకి సైకలాజికల్గా ఒక తత్వం ఉంటుంది. ఏంటో తెలుసా? మొండితనం, మొక్కవోని దీక్ష. మొండితనం, మొక్కవోని దీక్ష, పట్టుదల. అది యేసు రక్తమును బట్టి మనకి ఎంటర్ అయింది అనమాట. నువ్వు ఒప్పుకుంటావు సైతాను ముందు తలగా ఉంచుతావా? ఓడిపోయాను సైతానా అని. వరస్ సైతానా, నేను ఓడిపోయేది ఎదురా. యుద్ధ రంగంలో ఒకసారి కత్తి అటు తగిలితే, ఒకసారి ఇటు తగిలితే. పల్నాటి యుద్ధం ఎంతమందికి తెలుసండి? తిట్టడానికి, తిరిగి తిట్టడానికి గొప్ప బలమేం అవసరం లేదు కదండి. అవసరమా? తిట్టిన తిట్టును తట్టుకోవటానికి దమ్ము కావాలి. కొడితే దెబ్బను తిరిగి కొట్టకుండా తట్టుకోవటానికి గుండె కావాలి. దెబ్బను సహించడానికి, నిందను మోయటానికి, మాటను పడడానికి, దోషణ తట్టుకోవడానికి గుండె కావాలి. రియాక్ట్ అవ్వటం ఎంతసేపు? బూతులు తిట్టినవాడిని తిరిగి తిట్టడానికి మనకేం తెలియదు. ఏంటి పిహెచ్డి చేయాలా ఆ దరిద్రాల్లో? పచ్చి కోతలు. ఇక వాడి చెవుల్లో రక్తాలు రావాలి భయంకరంగా, ముక్కులో కూడా రావాలంతే. కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిడతాం. మనమేం ఎరగని తిట్లే, అందులో పెరిగి ఆ టైపులో వచ్చిన వాళ్ళు మొత్తం చెండాలు బతుకుని. ఆయన రక్తంతో గడిగి శుద్ధి చేశాడు కాబట్టి పరిశుద్ధంగా, పవిత్రంగా మాట్లాడుతున్నాం. లేకపోతే పేలిపోద్ది ఒక్కొక్కడికి. కానీ దేవుడు ఏం చెప్పాడు? తిడితే తిట్టడం గొప్ప కాదురా, కొడితే కొట్టడం గొప్ప కాదు. కొట్టిన దెబ్బను, తిట్టిన తిట్టును తట్టుకోవడానికి గుండె కావాలి. వాడే నా బిడ్డ అన్నాడు. ఉమ్మవారికి నా ముఖమును, కొట్టువారికి నా వీపును మరుగు చేయలేదు. నన్ను చూసావా? నీవును అంతే. మనమే ఎవరిని కత్తులు కట్టాలు తీసుకుని ఎగబడి పొడిసే చేసేది లేదు. కానీ ఆధ్యాత్మిక యుద్ధ భూమిలో సైతానుతో మనం తలపడ్డాం. మనకి ప్రతి ఘట్టంలో వాడు ఎదురొస్తాడు. నువ్వు చేసే పనిలో, ఆత్మీయ జీవితంలో ప్రతి దానిలో ఎదురొస్తాడు. ప్రతి ఘట్టంలో నిన్ను పడద్రోయటానికి వెంటాడుతూనే ఉంటాడు. ఎక్కడైనా తొట్టుపడిందాకా నిన్ను శోధిస్తాడు. తొట్టుపడ్డ తర్వాత నీ పక్కన జరిగి వేధిస్తాడు. నీ మనసును తిరగకుండా చేస్తాడు. అది యేసయ్య చెప్పింది. సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలను దలించటకు కోరుకున్నాడు. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచంటే, తిరిగి నీవు నా తట్టు తిరుగుతావు. ఆ తర్వాత నీ సహోదరులను కూడా నువ్వు లైన్లోకి తీసుకునిరా. అందరి విశ్వాసం ఎఫెక్ట్ అయింది. అందరినీ నువ్వే సెట్ చేయాలని చెప్పాడు అక్కడ. కానీ మన మనసుని తిరిగి దేవుని వైపు మళ్ళకుండా సాతాను మనల్ని టార్గెట్ చేస్తాడు. నేను అందుకే చెబుతున్నాను, వీరుడు యుద్ధం చేసేటప్పుడు దెబ్బ తినటం అనేది ఓటమి కాదు. దెబ్బ తగలంగానే ఓటమి కాదు. ఏ రూట్లో తగిలింది, ఏ అజాగ్రత్త వల్ల తగిలింది అనేది చూసుకొని ఫస్ట్ జాగ్రత్త పడాలి. రెండవది, తగిలిన దెబ్బను తిప్పుకొని మళ్ళా ప్రత్యర్థిని దాడి చేయాలి. అది గొప్పతనం. ఎవరు మన ప్రత్యర్థి? సైతాను, మనుషులు కాదు. ప్రైజ్ ద లార్డ్. వాడు మన మీద అటాక్ చేసినప్పుడు, ఒకవేళ ఒకసారి మనకి గాయాలు తగిలిన గాయాలు చూసుకొని నిన్ను నువ్వే నిందించుకుంటా, సీసా అనుకుంటా ఆడనే కూర్చోవద్దు. అది వెధవతనం అని చెప్తున్నా. పోరాడుతున్న అంధకార శక్తులతో అయినప్పుడు కొన్నిసార్లు వాటి బాణాలు మనకు తగిలే అవకాశం ఉంది. అందుకే ఆత్మీయ జీవితంలో ఎంతమంది పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా సౌండ్ లేదు, చేయత్తలా. పాస్టర్లకే దిక్కులేదు. కొన్నిసార్లు తొట్టుపాట్లు జరిగినాయని ఒప్పుకున్నారు. అది యథార్థత. కోపానో, తాపానో, తెలివిలోనో, తెలివి లేకనో భంగపాట్లు ఎందుకు? ఆత్మీయ పసితనంలో కొన్ని జరుగుతాయి. జరిగినప్పుడు జరిగిన వాటిని పదే తలంచుకొని, దేవుడు క్షమించిన వాటిని కూడా నువ్వు గుర్తు చేసుకొని, దేవుడు కొట్టేసిన కేసుల్ని కూడా నువ్వు మళ్ళీ ఫైళ్ళని ముందేసుకొని, కొప్పేసుకొని, బద్దాకలు అయ్యే చూసుకుంటా. క్యావ్ భయ్యా, కిచనా తినేసా, రైట్ కాదు. గుర్తుపెట్టుకో, ఎప్పటికి గుర్తుపెట్టుకో, మర్చిపోకుండా. దెబ్బలు తగలకుండా ఉండవు. ఉంది యుద్ధ భూమిలో. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా అన్నాడు ఏబు గ్రంథం 7లో. ఎఫెసీ పత్రిక 6:12 మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామని చెప్పాడు పౌలు. పోరాటంలో మనం ఉన్నాం. పాటలేం పాడుతూ ఉంటాం, పోరాటం, ఆత్మీయ పోరాటం అని. మనమే మర్చిపోతాం పోరాటంలో ఉన్నామన్న సంగతి. ఒక పనికి నువ్వు పూనుకున్నప్పుడు పనిలో ఎదురు దెబ్బ తగిలితే కూర్చొని మూల కూర్చోవడం కాదు, మళ్ళా ప్రయత్నించి ఇంకొక విధంగా. ఏ విషయంలోనైనా సరే, అది జీవితానికి, శరీరానికి కావాల్సిన అవసరాల విషయంలోనైనా, కుటుంబాన్ని కట్టుకునే విషయంలోనైనా, అది ఏ విషయంలోనైనా సరే, ప్రయత్నం విఫలమైందని కూర్చొని మూలన కూర్చొని విఫలమయ్యింది అని కూర్చొని ఏడుతూ అదే తలుచుకొని కూర్చునేది వెధవతనం. వీరత్వం ఏంటంటే
తిరిగి తేరుకొని మళ్ళా యుద్ధం ప్రకటించటం. తిరిగి మొదలుపెట్టు. ఎక్కడ వైఫల్యం జరిగింది, ఎక్కడ తేడా జరిగింది, ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా ఓటమి పాలయ్యాను తెలుసుకొని దిద్దుకొని మళ్ళా మొదలుపెట్టు. ఆ పోరాట పటిమ దేవుడు మెచ్చుకోవాలి. వాడు ఆగడరా నాయన, ఆమె ఆగదరా నాయన, నా బిడ్డరా, సాతానుకు లొంగుతారా? అదిగో చూడు మళ్ళా యుద్ధం ప్రకటించింది చూడు, అదిగో లెగుస్తుంది చూడు, అదిగో మళ్ళా లెగుస్తున్నాడు, అదిగో యుద్ధం ప్రకటిస్తున్నాడు వాడి మీద. రేయ్ శత్రువా, అయిపోయింది అనుకున్నావా? ఈ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం నడుస్తూనే ఉంటుందిరా. సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా, నీవే స్తుతిగానము. ఆ మాటలో మీనింగ్ అర్థమైందా మీకు? విశ్రమించా, వాణ్ణి గెలవాలి, నిన్ను చేరాలి, గెలవాలి, నిన్ను చేరాలి. నా తండ్రి పౌరుషం కలిగిన వాడు, నా తండ్రి తిప్పితే బాగుండలే క్రమము కలిగిన వాడు. ఆయన రక్తం ప్రతి ఆదివారం ఆయన శరీరం తీసుకుంటున్నాను నేను. నా తండ్రి బలహీనుడైతే కదా నేను బలహీనపడటానికి, నా తండ్రి ఓడిపోతే కదా నేను ఓడిపోవటానికి. ఆయన జయించిన వాడు. ఆయన రక్తమును బట్టి, ఆయనను గూర్చిన సాక్ష్యమును బట్టి నేను కూడా జయించిన వాడను. హల్లెలూయా. అసలు యేసును బట్టి ఎప్పుడో జయించాం మనం. యేసును బట్టి ఎప్పుడో జయించాం. జయించిన వాళ్ళ లిస్టులో ఉంది మన నేమ్ ఆల్రెడీ. అయితే ఏం చెప్పాడంటే, ఆల్రెడీ లిస్టులో రాశాను, రాసిన దానికి కాస్త సార్థకం చేసుకో అంటున్నాడు అంతే. పరిశుద్ధుడని పిలిచాను, ఆ పిలుపును కొంచెం సార్థకం చేసుకో అంతే అన్నాడు. సార్థకం చేసుకోవడం అంటే ఏంటి? ఏందని అడుగుతున్నారు? పిలుపును సార్థకం చేసుకుంటే అర్థం ఏంటి? ఆ పిలుపును నెరవేర్చమని. పరిశుద్ధుడు అని పిలిచా అంటే ఇక పరిశుద్ధంగా బతకడానికి యుద్ధం ప్రకటించు అని. పరస్పర దాడులు జరుగుతాయి. నీ మనస్సు మీద పెద్ద యుద్ధమే జరిగింది, తట్టుకోవాలి. ఇక నా వల్ల కాదు అనే పరిస్థితులు వస్తాయి, ఇక అడుగులు వెయ్యలేను అనే పరిస్థితులు వస్తాయి, ప్రయత్నాలు చేసి విసుగు పుట్టింది నాకు అనే పరిస్థితులు వస్తాయి. అయితే ఏం చేస్తావు? ఓటమిని అంగీకరించి రాజీ పడతావా? మళ్ళా ప్రతిష్ఠించుకుంటావా? యుద్ధానికి మళ్ళా ప్రతిష్ఠించుకోవాలి, మళ్ళా మొదలు పెట్టాలి. ఇక్కడ యేసయ్య జాగ్రత్త పడింది దేనికో తెలుసా? నా బిడ్డలకి ఏ శోధన రావద్దు అని కాదు ఆయన అడిగింది. ఒకవేళ శోధన వచ్చినా, దానిలో భంగపడినా, తిరిగి నా బిడ్డలు తేరుకొని లేచి మళ్ళీ యుద్ధం ప్రకటించాలి తండ్రి. ఈ మాటలో ఎంతో ఆదరణ ఉంది, ఎంతో ప్రోత్సాహం ఉంది. ఎంతమందికి అర్థమైంది? మరి కోసం మనల్ని పిలుస్తుంది ఈ వాక్కు. లే, గతం గతః, అయిపోయింది, అది అయిపోయింది, మళ్ళా యుద్ధానికి సిద్ధపడమని దేవుడు పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన్ను అడ్డుకుందని దేవుడు నిన్ను నమ్మాలి. నువ్వు పడినా లెగుస్తావని నమ్మకం దేవునికి ఉండాలి. దెబ్బ తగిలినా తిప్పుకునే దమ్ము నీ దగ్గర ఉందని దేవునికి నమ్మకం కుదరాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేతురు కోసం వేడుకున్నాడట. ఈరోజు అదే ప్రభు మన కోసం కూడా వేడుకుంటాడని నీకు తెలుసా? ఆయన వేడుకున్నాడు కనుకనే తండ్రి కుడి పార్శ్వమున మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఈ రోజు కూడా మన పక్షమున వేడుకుంటున్నాడు కనుకనే ఎన్ని దెబ్బలు తగిలినా తిరిగి తిప్పుకొని వచ్చి యేసయ్య ముందు మళ్ళీ మోకాళ్ళు వేసాం. ఒక్కొక్క దెబ్బ తగిలితే సైతాన్ గాడు కొడితే ఇంక అయిపోయిందిరా, ఇక మన పనికిరాని దేవుడికి అన్న కాడికి వెళ్ళిపోయింది బతుకు. వేడుకున్నాడు తండ్రి, నా బిడ్డకు బలమి, నా బిడ్డకి శక్తిని, నా బిడ్డ తిరిగి లేవాలి. పరిశుద్ధాత్మ మళ్ళీ నిన్ను తన వాక్కు చేత బలపరిచాడు. అదే వాక్కు మళ్ళీ ఒక్కసారి ఈరోజు పంపుతున్నాడు నీకు. త్రాగుడు మానుకున్నావు, మళ్ళీ అదే శోధన నీకు వచ్చింది, బలహీనపడ్డావు. మరి ఏం చేస్తావు? ఇక ఏదో పంది కానీ బురదలో పడ్డట్టు పడ్డావు, ఇంకేం లెగుతామని కూర్చుంటావా? లేకపోతే వీరుళ్లాగా దెబ్బ తగిలినా సరే మళ్ళా ఏయ్ సైతానా, నేను దాన్ని వదిలేశా, మళ్ళా నా మీదికి తెచ్చావు దాన్ని, నేను అక్కడే కూర్చుంటాను అనుకున్నావా? డేయ్ మళ్ళా ఉపవాస ప్రార్థన చేస్తా, మళ్ళా యుద్ధం ప్రకటిస్తా, దాన్ని అధిగమించి నిలబడతా, దాన్ని గెలుస్తా. ప్రతి వ్యసనంలో ఇదే వర్తించింది. కొంతమంది ఓడిపోయారు, అంగీకరించారు, వెధవ లిస్టులో చేరారు. నువ్వు వెధవ లిస్టులో చేరతావా?
పోరాడే యోధుల లిస్టులో చేరతావో నిర్ణయం నీదే. ఆ ఒక్క బలహీనతే కాదు, సమస్త బలహీనతలలో తీర్మానం ఇలానే ఉండాలి, రోషం ఇలానే ఉండాలి, పరాక్రమం ఇలానే ఉండాలి. శోధనలు నీకు ఎదురు కావు అని నేను చెప్పట్లా, కావద్దని ప్రార్థన చేసుకోమన్నాడు యేసయ్య. వాటిని తప్పించుకోవడానికి నీ వంతు నువ్వు పారిపోవటం నేర్చుకోమని కూడా చెప్పాడు యేసయ్య. వాటి చేతుల్లో పడకుండా తప్పించుకో అని కూడా చెప్పాడు. అయినా సరే ఏమరపాట్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక దాడి జరిగితే మళ్ళీ చెప్తున్నా, తిప్పుకోవటం నేర్చుకో, తిరిగి వెంటనే తేరుకొని వీరత్వంతో లేచి శత్రువు మీద యుద్ధం ప్రకటించడం నేర్చుకోమని ఒక్క మాటతో ముగించదలుచుకున్నాను. ఎక్కడెక్కడ దిగజారారో ఒక్కసారి లెమ్మని దేవుడు పిలుస్తున్నాడు. లే, తేజరిల్లు నీకు వెలుగు వచ్చిందంటున్నాడు ఆయన. లే, మళ్ళీ నిన్ను అభిషేకిస్తాను, క్రొత్త తైలముతో నిన్ను నింపుతాను, గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తుతాను. నువ్వు నా సొత్తు, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి, నీవు నా రక్తం. పిరికి పందవు కాదు నువ్వు, అవిశ్వాసివి కాదు నువ్వు. నా ప్రేమ నీకు తెలుసు, నా దయ నీకు తెలుసు, నా కృప నీకు తెలుసు, నా క్షమాగుణం నీకు తెలుసు. ఇదిగో నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేశాను. జ్ఞాపకం చేసుకో. లే, మోకాళ్ళే, నీ ప్రార్థనకు విలువ ఉంది. నువ్వు ఒప్పుకున్న ప్రతి దోషం అప్పుడే కడగబడింది. నువ్వు ఈ క్షణాన మోకాళ్ళు నీ ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దిద్దుకొని నువ్వు మొదలు పెడితే నీవు పరిశుద్ధమైన బిడ్డగా నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. నీ గతకాలపు తొట్టుపాటులు నేను గుర్తు చేసుకోను. ఈ క్షణాన నువ్వు దోషాలు దిద్దుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపతుడవై నా కృపను వేడుకొని ఏ విషయాన్ని కూర్చైనా నువ్వు ప్రార్థన చేస్తే పరిపూర్ణ పరిశుద్ధుడి ప్రార్థన వలె నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. పరిపూర్ణ పరిశుద్ధురాలి ప్రార్థన వలె నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. నా కుమారి, నీకు భయమొద్దు. అరే, నేను కొట్టేసిన కేసులు నువ్వు ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? నేను క్షమించిన దోషాలను నువ్వు ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? వదిలే, ఇక నిలబడు, శత్రువు మీద యుద్ధం ప్రకటించు. ఊపిరున్నంత వరకు పోరాడుతూనే ఉండు. వీరుల లెక్కలో నిన్ను రాశా అంటున్నాడు ఆయన. యోధురాలి లెక్కలో నిన్ను రాశాను నా కుమారి. నా కూతురు యోధురాలు. నా కూతురు పిరికి పంద కాదు, నా కూతురు వెధవ కాదు, నా కూతురు రోషగత్తె. నా కూతురు రాజీ పడదు, నా కుమారి రోషగత్తె. పాపంతో రాజీ పడదు, శాపంతో రాజీ పడదు, దరిద్రతతో రాజీ పడదు. నా బిడ్డ పోరాడిద్ది, శత్రువుతో రాజీ పడదు, ఓటమిని ఒప్పుకోదు. నా కూతురు రోషం కలిగింది, ఆమెలో నా రక్తం ఉందని చూసుకుంటాడు ఆయన. నా కుమారుడు రోషగాడు. నేను నా ప్రాక్టికల్గా నా లైఫ్లో అనుభవించింది చెప్తున్నాను. శత్రువు వేటాడుతాడు, గుర్తుపెట్టుకో. నువ్వు తిరిగి లేచి వాడిని వేటాడటం నేర్చుకో. అయిపోయింది నా పని అనుకోవాకు. హల్లెలూయా. ఏమంటా? అయిపోయింది నా పని అని రాజీ పడవాకు. దెబ్బ కొడితే తిప్పుకోవాలి, తిరిగి కొడితే బొబ్బవాలి వాడు. దేవునికి స్తోత్రం. ఎవరాడు? అమ్మాయిని గదిలించుకోకూడదురా. ఒక దెబ్బ కొట్టానంటే 4 దెబ్బలు కొడుతున్నాడు నన్ను. ఒక విధంగా వీడిని నేను అంతే పగ తీర్చుకుంటా వాడిని. నన్ను గెలిగాడంటే మాత్రం వాడికి చెప్పే కొడతాను నేను. అరే, ఇప్పుడు అంతకుముందు ఒక ఇంత చేస్తానా, నన్ను గెలిచావు, ఇప్పుడు 4 ఇంతలు చేస్తా, ఒక పక్క ఇప్పుడు 4 పక్కలు పెడతా, సవాల్ చూసుకోరా అని వేస్తా వాడికి. దేవునికి స్తోత్రం. నిన్నున్నాను రో ప్రశాంతంగా, నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను ప్రశాంతంగా ఉన్నాను. సవాల్ అది. పౌరుషం ఉందా లేదా? పౌరుషం గలవారై ఉండుడని ఉందా లేదా? పౌరుషం అంటే జనాన్ని కొట్టడమా? శత్రువుని వేయటం. శత్రువుని వేయాలి, దెబ్బ మీద దెబ్బ. ఎంతమందికి అర్థమైంది? ఇంతమందికి అర్థమైతే ఇంకెందుకు లేండి. మరి ఇంత మనిషివి నువ్వు, అంత రోషగాడైన దేవుణ్ణి కలిగిన నువ్వు ఎట్లా ఓటమిని అంగీకరిస్తావు? ఎట్లా లైఫ్ అయిపోయిందంటే లైఫ్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, జీవితం అయిపోయిందని మాట్లాడుతున్నా? ఎవడు చెప్పాడు జీవితం అయిపోయిందని? ఎవడు చెప్పాడు నువ్వు ఇక బాగుపడవని? ఎవడు చెప్పాడు నీవు లైఫ్లో ఏం సాధించలేవని? ఎవడు చెప్పాడు నీకు టైం అయిపోయిందని? ఎవరు చెప్పారు నువ్వు అన్ఫిట్ అని? నీవు దిగంబరువని నీకు చెప్పినోడు ఎవడన్నాడు ఆదాంతో? ఎవరు చెప్పారా నీకు పిచ్చోడా? నువ్వు దిగంబరివో మంచోడివో బట్టలు ఉన్నాయో లేవో నేను కదా చెప్పాలి. ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఎంతమందికి వినబడుతున్నాయో? పోరాటం పునఃప్రారంభించు. సియోనుకే పడదామా? ప్రార్థన చేద్దామా?